అమెరికాలో కాల్పుల ఘటనలు భారతీయులను కలవరపెడుతున్నాయి. కోటి ఆశలతో వెళ్లిన భారతీయులకు అమెరికాలో రక్షణ ఎంత అనేది తెలియక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. యుఎస్ అంతటా మగ్గింగ్ హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అసలు మగ్గింగ్ అంటే ఏంటి, ఈ కాల్పుల కథ ఏమిటి అనే వివరాలు మీకోసం నేను మీ శాంతి. వెల్కమ్ టు దీక్షా మీడియా. ప్రస్తుత రోజుల్లో అగ్రరాజ్యం అమెరికాలో తుపాకుల సంస్కృతి మరీ పెరిగిపోతుందనే మాటలు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. పైగా గత కొన్ని రోజులుగా వరుసగా వెలుగులోకి వస్తున్న కాల్పుల సంఘటనలు ఈ కామెంట్ కు బలం చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికాలో ఉన్న భారతీయ యువతకు మగ్గింగ్ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. జై చిరంజీవ సినిమాలో చిరంజీవితో బ్రహ్మానందం చెప్పే ఒక సన్నివేశం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్, సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ, కాకపోతే రాత్రి 8 దాటాక బయట తిరగకూడదు, డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు, దీన్ని ఇక్కడ మగ్గింగ్ అంటారు, ఫైనల్ గా 8 వరకు నీ ఇష్టం, అది దాటితే నీ అదృష్టం. చెప్పిన విధానం కామెడీగా అనిపించిన విషయం మాత్రం సీరియస్ అని అంటున్నారు అమెరికాలోని సెటిలర్లు. ముఖ్యంగా అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులకు ఈ మేరకు కొన్ని హెచ్చరికలతో కూడిన సూచనలు చేస్తున్నారు. అవును, ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అంటున్నారంట అక్కడి వారు. కొన్ని సంవత్సరాల క్రితం నిర్భయంగా కాలక్షేపం చేసే కుటుంబాలు ఇప్పుడు తమ అలవాట్లను మార్చుకుంటున్నాయని, రాత్రిపూట బయట కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాయని అంటున్నారు. దీంతో అమెరికాలో కొన్ని ప్రాంతాలు ఎంత సురక్షితంగా ఉంటాయో తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ప్రతి ఏటా ఎంతో మంది యువత యుఎస్ కు వస్తున్నారు. వారు ఉంటున్న ప్రాంతాలపై పూర్తి అవగాహనను వారు కలిగి ఉండాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా తుపాకీ కాల్పులు మాత్రమే కాకుండా మగ్గింగ్లు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నాయని చెప్తున్నారంట. అయితే ఆ మగ్గింగ్ సంఘటనలో తీవ్రమైన గాయాలు జరిగితేనే తప్ప అవి నేరాలుగా నివేదించబడకపోవడంతో బయట ప్రపంచానికి తెలియడం లేదని, అంత మాత్రాన ప్రశాంతంగా ఉంది వాతావరణం అనుకుంటే అది అమాయకత్వమే అవుతుందని హెచ్చరిస్తున్నారంట. ముఖ్యంగా వీకెండ్స్ లోను, అర్ధరాత్రుల్లోనూ స్నేహితులతో మీటింగ్లు, గెట్ టుగెదర్లు పెట్టుకునే విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలని, గతంలోలా ఇప్పుడు పరిస్థితులు లేవని హెచ్చరిస్తున్నారంట. తాజాగా చికాగోలోని డెవాన్ స్ట్రీట్ లో 3 భారతీయులు సరదాగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ముసుగులు ధరించి తుపాకులు చేతపట్టిన 4 దుండగులు ఆ భారతీయ విద్యార్థులను బెదిరించి వారిని నిలువు దోపిడీ చేశారని తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఆ మగ్గింగ్ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు అతి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సీనియర్ ఎన్ఆర్ఐలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.